సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు బాగున్నాయి. ప్రధానంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క బలం, చతుర్థగతమైన శుక్రుడు గోచారంలో పరిపూర్ణంగా యోగిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిచంద్ర యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ బృహస్పతి యోగం కూడా కన్యారాశిలో ద్వితీయ స్థాన ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీరు చేసే పనులు సకాలంలో విజయాన్ని అందిస్తాయి. సౌభాగ్య సిద్ధి, ధనవృద్ధి రెండూ గోచరమవుతున్నాయి. సౌభాగ్యం ఏంటి, ధనం ఏంటి అంటే భోగభాగ్యాలను అనుభవించేటటువంటి పరిపూర్ణమైన సంతృప్తికరమైన ఫలితాలని సౌభాగ్య సిద్ధిగా, ఆర్థిక పరిపుష్టిని ధనయోగంగా మనం వ్యవహరిస్తున్నాం. ధర్మ మార్గంలో పనిచేసి అభినందనల్ని అందుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. శుభవార్త వింటారు. అంటే మంచి వార్తలు, గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి వార్తలు, గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెడ్డ వార్తలు వింటాం. ఇక్కడ అనుకూలత ఏమాత్రం ఉన్నా 4 గ్రహాలు యోగిస్తున్న ఆ వ్యక్తి జీవితంలో శుభం చేకూరుతుంది. దాన్ని శుభవార్తలు వింటారని మనం వ్యవహరిస్తాం. దగ్గర వారి నుండి సహకారం ఉన్నది. కుటుంబ సభ్యులకు విశేషమైనటువంటి మేలు జరుగుతుంది. మన వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కలిసి వచ్చే విధానం మన భారతీయ సాంప్రదాయంలో గోచరిస్తోంది. స్థిరపడతారు. ఉద్యోగంలో ప్రశాంతత లభిస్తుంది. సన్మాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంకా ఇతర గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తాయి? ప్రయాణాల్లోనే. కాబట్టి ఆ ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా గ్రహ దోషాన్ని నివారించుకోవచ్చు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలంటే విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శంఖ చక్రములతో భాసిల్లుతున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సింహరాశి వారికి చాలా కాలం నుండి అర్ధాష్టమ శనిదోషం గోచరిస్తుంది. కాబట్టి శనిదోష నివారణార్థం నువ్వులు దానం చేయడం మంచిది.